హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరి స్టోరీస్. ఈ రోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 1లో చాప్టర్ 2 డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ గురించి నేర్చుకుందాం. డైవర్సిటీ గురించి నేను ఆల్రెడీ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు మనం డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి నేర్చుకుందాం. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష, అంటే ఎదుటి వాళ్ళని తక్కువగా లేదా అగౌరవంగా చూడడం. వివక్ష జరిగేలా కారణం ఏంటి? డైవర్సిటీ, డిఫరెన్సెస్ ఇన్ లాంగ్వేజెస్, డిఫరెన్స్ కల్చర్, రిలీజియన్స్ ఉన్న పీపుల్ ఒక చోట ఉన్నప్పుడు వివక్ష జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వివక్ష జరగడానికి ప్రేరేపించేవి ఏంటంటే ప్రిజుడిస్ అండ్ స్టీరియోటైప్. ఒకరి గురించి మనకి ప్రాపర్గా తెలియకుండా వాళ్ళని పాయింట్ అవుట్ చేయడం బేస్డ్ ఆన్ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ స్టేటస్. స్టీరియోటైప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వీళ్ళు ఇంతే అనే ఎజంప్షన్తో లేబుల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అబ్బాయివి, ఎందుకు అమ్మాయిలాగా ఏడుస్తూ ఉంటావు? సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు ఎక్కువగా ఏడుస్తుంటారు, అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉండి ఏడవకూడదు. అలాగే అమ్మాయివి, ఈ పన్ను చేయకూడదు, అబ్బాయిలు మాత్రమే చేయాలి. ఇలాంటి అసంప్షన్స్తో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లేబుల్ చేస్తారండి. సో ఎప్పుడైతే ఈ ప్రిజుడిస్ అండ్ స్టీరియోటైప్ యాక్షన్స్లోకి వస్తాయో డిస్క్రిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఏ విధంగా డిస్క్రిమినేషన్స్ అనేవి జరుగుతాయి? బేస్డ్ ఆన్ కలర్, స్కిన్ కలర్ బేస్ చేసుకొని వాళ్ళని తక్కువగా చూడడం, దీన్నే రేషియల్ డిస్క్రిమినేషన్ అంటారు. లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్ అంటే ఎదుటివారు మాట్లాడే లాంగ్వేజ్ ఆర్ ఎసెంట్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం. హైరార్కియల్ డిస్క్రిమినేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ పొజిషన్స్ని బట్టి వాళ్ళని ట్రీట్ చేయడం, అంటే లీడ్ని ఒకలాగా, మేనేజర్స్ని ఒకలాగా, ఫ్రెషర్స్ని ఒకలా ట్రీట్ చేయడం. జెండర్ డిస్క్రిమినేషన్, మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఉండేది కాదు, ఓన్లీ బాయ్స్ని చదివించేవాళ్ళు. సో ఉమెన్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఓన్లీ మెన్నే చదువుకోవాలి. ఇలాంటివి జెండర్ డిస్క్రిమినేషన్ అంటారు. అలాగే కాస్ట్ డిస్క్రిమినేషన్, లోవర్ కాస్ట్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, అవమానంగా మాట్లాడేవాళ్ళు. ఇవి టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అండి. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. మన కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అండ్ నో డిస్క్రిమినేషన్కి సపోర్ట్ చేసే రైట్స్ అండ్ ఆర్టికల్స్ చూద్దాం. రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఇది ఒక ఫండమెంటల్ రైట్ అండి. దీనిలో మనకి ఆర్టికల్స్ 14 to 18 ఉన్నాయి. ఆర్టికల్ 14, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15, నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ని బట్టి, రిలీజియన్, ఎకనామిక్ స్టేటస్ని బేస్ చేసుకొని ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఆర్టికల్ 16, అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు ఏ కాస్ట్ నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ రీజియన్ అయినా సరే, టాలెంట్ ఉన్నప్పుడు తనకి ఆ జాబ్ ఆపర్చునిటీ అనేది రావాలి. బేస్డ్ ఆన్ క్యాస్ట్, రిలీజన్ నేను జాబ్ ఇవ్వను అని అనకూడదు. ఆర్టికల్ 17, అన్టచబిలిటీ. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎన్సీఆర్టీలో ఓం ప్రకాష్ వాల్మీకి గారు, ఈయన ఒక దళిత్ పర్సన్ అండి, ఆయన ఫేస్ చేసిన వాటి గురించి మెన్షన్ చేశారు. ఈయన స్కూలింగ్ చేస్తున్నప్పుడు స్కూల్లో మిగతా పిల్లలందరికీ క్లాస్ చెప్తుంటే ఈయనకు మాత్రం ఏదో ఒక పని చెప్తూ ఉండేవాళ్ళు, క్లాసెస్ వినేయకుండా. అలాగే మోస్ట్లీ ఆ కాలంలో మన అంబేద్కర్ గారు కూడా సేమ్ ఇలాంటివి ఫేస్ చేశారు. దళిత్ పీపుల్గా వీళ్ళు ఎప్పుడు ఊరు బయటనే ఉండాలి, ఊళ్ళోకి ఎంటర్ అవ్వకూడదు. అప్పర్ కాస్ట్ పీపుల్ తాగే వాటర్ వీళ్ళు తాగకూడదు. ఇలాంటివి అంటరానితనంగా చూడటం అని అంటారండి. సో ఎవరైనా సరే అలా అంటరానితనంగా ఎటువంటి చూసినప్పుడు అన్టచబిలిటీ యాక్ట్ 1955 కింద వాళ్ళు పనిషబుల్ పర్సన్. అండ్ ఆర్టికల్ 18, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. మనకి కింగ్డమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రాజులు, మహారాజా, మహారాణి అని ఒక టైటిల్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ పేరు ముందు. సో ఇప్పుడు అలాంటివన్నీ యూజ్ చేసుకోకూడదు. అలాగే పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఈ అన్ని అవార్డ్స్ అన్ని మన పేరు ముందు యాడ్ చేసుకోకూడదు. అంటే పద్మశ్రీ హరికృష్ణ, జస్ట్ హరికృష్ణ అని మెన్షన్ చేసుకోవాలి, కానీ పద్మశ్రీ హరికృష్ణ అని ఎక్కడ మెన్షన్ చేయకూడదు.
కానీ మనం చదివిన డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో డాక్టరేట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ ఇలాంటన్నీ మన పేరు పక్కన యాడ్ చేసుకోవచ్చు. ఇందాక ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పాను కదండీ! ఫండమెంటల్ రైట్స్‌కి, లీగల్ రైట్స్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ బై సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్. లీగల్ రైట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ బై సివిల్ కోర్ట్. ఫండమెంటల్ రైట్స్‌ని అమెండ్ చేయొచ్చు అండ్ రిమూవబుల్ ఇన్ రేర్ కేసెస్. లీగల్ రైట్స్ అమెండ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇవి ఏవైతే పార్లమెంట్స్‌లో యాక్ట్స్‌గా పాస్ అవుతాయో అవే లీగల్ రైట్స్ అండి. మీరిక్కడ రైట్ టు ప్రాపర్టీ చూస్తే ఒకప్పుడు ఫండమెంటల్ రైట్. ఇప్పుడు దీన్ని లీగల్ రైట్‌గా చేంజ్ చేశారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైటా? లీగల్ రైటా? అని క్వెషన్ అడిగారు. సో, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాం. మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నప్పుడు ఏంటంటే గర్ల్ చైల్డ్ ఒద్దు. ఓన్లీ బాయ్ చైల్డే కావాలి. అండ్ గర్ల్స్‌కి ఎడ్యుకేషన్ అవసరం లేదు. బాయ్స్‌నే చదివించాలి. సో, ఇలాంటివి ఉన్నప్పుడేంటంటే గర్ల్స్ కౌంట్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయింది. సో, అందువల్ల గవర్నమెంట్ ఏంటి బేటీ బచావో, బేటీ పడావో అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందండి. గర్ల్స్‌ని సేవ్ చేసి కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి. అలాగే ప్రతి ఒక్క వుమెన్ చదువుకోవాలి అని. ఇలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏంటంటే పూర్ పీపుల్ అనేవాళ్ళు చిల్డ్రన్ ఎడ్యుకేషన్‌కి అఫోర్డ్ చేయలేకపోతారు. సో, అందుకని గవర్నమెంట్ అనేది 6-14 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్. బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ క్లాస్ పీపుల్‌ని వాళ్ళ మీద జరిగే అరాచకాలని ఆపడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారండి. నెక్స్ట్ ఏక్ భారత్ శస్త్ర భారత్. ఇదేంటంటే ప్రతి ఒక్క స్టేట్‌లో డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు. డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. సో, ఒకరి కల్చర్ ఒకళ్ళని అర్థం చేసుకుంటూ నాలెడ్జ్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉండడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది తీసుకొచ్చారు. ఇందులో నేను వుమెన్ రిలేటెడ్ కొన్ని యాక్ట్స్ అనేవి మెన్షన్ చేశానండి. ఇది మీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే నేను ఈ డాక్యుమెంట్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ రిఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేనేదైతే ఇన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంట్‌లో పెట్టానో, ఇప్పటి వరకు చెప్పానో మీరది నేర్చుకుంటే సరిపోతుంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. చాప్టర్ 3 నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.